వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను అని అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన మాట ఇస్తే అది జరుగుతోంది. చాలామంది అంటారు పవన్ కళ్యాణ్కి పవర్ ఎక్కడుంది, పవర్ ఏం లేదు కదా, ఆయన ఏదో చంద్రబాబు నాయుడు చెప్తే మాట్లాడడం తప్పితే ఏం లేదంటే అంబటి రాంబాబు లాంటి వాళ్ళు మిగతా వాళ్ళు అల్లడిగా మనం మాట్లాడుకున్నాం. వెనకడికి కొన్ని సామెతలు ఉంటాయి, చెప్తే బాగుండదు కాబట్టి ఊరుకుంటున్నాను అంతే తప్ప ఏం లేదు. సరే, ఆయన పవర్ ఏంటి అనేది చూపిస్తూనే ఉన్నారు, ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నాం. అంధుల క్రికెట్ వరల్డ్ కప్ని భారతదేశపు టీం గెలుచుకొచ్చిన దాంట్లో మన ఇద్దరు సోదరిమణులు కూడా ఉన్నారు. వాళ్ళిద్దరూ ఆ రోజు పవన్ కళ్యాణ్ గారిని కలిసిన తర్వాత సార్ మా ఊళ్ళో ఇలా ఉంది, మా పరిస్థితి ఇలా ఉంది అని చెప్పిన వెంటనే అక్కడికక్కడే అధికారులకి ఆదేశించారు, ప్రభుత్వ పరంగా ఏమేం చేయగలమో మొత్తం అన్నీ కూడా చేయండి అని. అదే కాకుండా జనసేన కార్యకర్తలకు చెప్పారు, ఇమ్మీడియట్గా పార్టీ తరఫున ఏం చేయాలో చేయండి అని చెప్పేశారు. ఇద్దరిలో ఒకళ్ళేమో అనంతపురం జిల్లాకు చెందిన సోదరి, ఇంకొకళ్ళేమో మన్యం జిల్లాకు చెందిన అమ్మాయి. ఇద్దరికీ కూడా వాళ్ళకి ఇళ్ళు అక్కడ సరిగ్గా లేవు అనగానే ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కావాల్సినటువంటి గృహోపకరణాలు ఇవన్నీ కూడా క్లియర్ చేశారు. అలాగే రోడ్డు గురించి ప్రస్తావించారు, వెంటనే అక్కడ ప్రస్తావించారు, ఇమ్మీడియట్గా రోడ్డు పడాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. సాయంత్రానికి వర్కులు స్టార్ట్ అయిపోయాయి. 2 రోజుల్లో వాళ్ళ ఊరు మొత్తానికి కూడా రోడ్డు అనేది ఉంటుంది. కోర్స్ ఎస్, పవన్ కళ్యాణ్ గారు ఈ పవర్ యూజ్ చేసుకొని ఆయన రోడ్డు వేయించారు అని చెప్పుకోవడం ఎంతైతే బాగుందో, గతంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని మనం ఒక్కసారి బేరీ చేసుకుంటే కనీసం వాళ్ళకి రోడ్లు కూడా వేయలేనటువంటి స్థితి అక్కడికి ఉందా, అలాంటి చోట నుంచి కూడా మట్టిలో మాణిక్యాలు ఈరోజు మనకు వచ్చారా అనేది గొప్పగా మాట్లాడుకోవాలి. జీవో వచ్చేసింది, పనులు ప్రారంభించారు. ఆ ఇద్దరు క్రికెటర్ల కుటుంబాల ఆర్థిక పరిస్థితి వాళ్ళిద్దరికీ సంబంధించి ఏం బాగోలేదంటే, ఇద్దరికి వ్యక్తిగతంగా ఆయన సాయం చేయడం పాటు పార్టీ నుంచి కూడా వాళ్ళకి కావాల్సినటువంటివి మొత్తం అంతా కూడా అల్లూరి సీతారామరాజు జిల్లా వంట్లమామిడిలో కరుణ్ కుమార్ కుటుంబానికి అక్కడ ఉన్నటువంటి నేతలు కావాల్సినటువంటి గృహోపకరణాలు ఇవన్నీ కూడా వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేశారు. అది అయ్యింది. తర్వాత అనంతపురంలో వీళ్ళకి సంబంధించి మొత్తం అంతా ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ఆయనకున్నటువంటి దీంతో సాయంత్రానికల్లా పనులు చేయించగలిగారు. అడిగినటువంటి పనులన్నీ కూడా గంటల్లోనే క్లియర్ అయిపోయాయి. అధికారికంగా ప్రభుత్వం దగ్గర నుంచి వాళ్ళిద్దరికీ ఇప్పుడు పక్కా ఇళ్ళు లాంటివి ఎలా చేయొచ్చు, వాళ్ళకి ఇంకేం ప్రోత్సాహకాలు ఇవ్వాలి, ఇవన్నీ కూడా ఆయన స్పష్టంగా చెప్పారు. అట్ ద సేమ్ టైం 5 లక్షల రూపాయలు ఆయన వ్యక్తిగతంగా ఇద్దరికి చెరో 5 లక్షల రూపాయలు ఆయన కానుకగా ఇచ్చారు. వాళ్ళ టాలెంట్కి ఒక చిరు కానుక మాత్రమే అదే. ఇప్పుడు కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఎస్, పవన్ కళ్యాణ్ గారు వాటికి సంబంధించి ఆయన అధికారాన్ని ఉపయోగించారు, ఇచ్చారు, అంతా బాగానే ఉంది. 11 మంది క్రికెట్ జట్టు, పూర్తి ఫిట్నెస్, వాళ్ళకి లేనటువంటి సౌకర్యాలు సదుపాయాలు ఉండవు, ప్రపంచవ్యాప్తంగా ఉంటాయి. మొత్తం అభిమానులు కానీ ఇంకోటి కానీ వాళ్ళకి ఎండార్స్మెంట్ చేయడానికి కంపెనీలు క్యూ కడతాయి. ఇంకేముంది, మా ఫలానా ప్రోడక్ట్ని పట్టుకుంటే చాలు మీకు ఇన్ని కోట్లు ఇస్తాం, ప్రమోట్ చేయండి. ఇలా ప్రతి దాంట్లోనూ కూడా ఏ స్పోర్ట్స్ అని తీసుకోండి, ప్రభుత్వాలు కూడా ఏంటంటే చూస్తూనే ఉన్నాం, అకాడమీలు పెట్టుకోవడానికి ఎకరాల స్థలాలు ఇస్తున్నారు, లేదంటే వాళ్ళకి బెంజ్ కార్లు, లేదంటే BMW ఇవన్నీ కొనిస్తున్నారు. వీళ్ళందరికీ కాళ్ళు, చేతులు, కళ్ళు, సర్వావయవాలు అనుకూలంగా ఉన్నాయి. వాళ్ళకి కావలసినటువంటిది అంటే వాళ్ళ శ్రమని నేను తక్కువ చేయట్లేదండి, తప్పుగా అనుకోవద్దు ఇక్కడ పొరపాటున ఎవరన్నా, వాళ్ళ శ్రమను తక్కువ చేయట్లేదు. వాళ్ళకి కావలసినటువంటి సకల సౌకర్యాలన్నీ కూడా ఏదైనా అకాడమీలో దొరుకుతున్నాయి, లేదంటే ప్రైవేట్గా వాళ్ళు పెట్టుకోగలుగుతున్నారు, కాంట్రాక్ట్ పొందుతున్నారు, ప్రభుత్వాల నుంచి కోట్ల రూపాయలు నజరానాగా పొందుతున్నారు. వాళ్ళు పడి కష్టానికి లేదంటే దేశానికి తీసుకొచ్చినటువంటి పథకానికి. ఇక్కడ నా ప్రధానమైనటువంటి ప్రశ్న వస్తున్నది ఏంటి అంటే, ఏం తక్కువ వాళ్ళతో పోలిస్తే వీళ్ళు? ఏం తక్కువ? కంటి చూపు సరిగ్గా లేకపోయినా వెళ్ళి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక టీములతోటి పోటీ పడి భారతదేశానికి అంధుల ప్రపంచ కప్ని తీసుకొచ్చారు. ఒక్కొక్కళ్ళు కనీసం 2 కోట్లు 3 కోట్ల రూపాయల పారితోషికానికి వాళ్ళు భారతదేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల్లో కూడా వాళ్ళు సరితూగరా? ప్రభుత్వాలు వాళ్ళని ఇవ్వవా ఇక్కడ? ఇది నేనేదో పవన్ కళ్యాణ్ గారినో లేదంటే చంద్రబాబు నాయుడు గారినో విమర్శించాలి అనేటువంటి పని ఇంకోటి కాదు. ఎందుకంటే వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారు 5 లక్షల రూపాయలు ఇచ్చారు, హ్యాట్స్ ఆఫ్ ఫర్ దట్. నిజంగా వాళ్ళకి సంబంధించి అలాగే పార్టీ పరంగా చేశారు. కానీ ప్రభుత్వ పరంగా రోడ్లు అడిగారు, రోడ్లు వేశారు, బాగానే ఉంది. కానీ వాళ్ళకి గుర్తింపు ఏది? ఇంకా వాళ్ళకి అర్హత లేదా? అలాంటి వాళ్ళని చూసి అరే పాపం వాళ్ళకి దేవుడు సరైనటువంటి చూపు ఇవ్వలేదు, అయినా సరే వాళ్ళు ఇలా వచ్చారే అని చెప్పి కొన్ని కోట్ల మందికి వాళ్ళు కదా ఇన్స్పిరేషన్, వాళ్ళు కదా రియల్ అంబాసిడర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే, వాళ్ళు కదా ఆంధ్రప్రదేశ్కి వెలుగు అంటే, మరి ఎందుకని ప్రభుత్వం ప్రకటన సరిగ్గా చేయలేకపోయింది? కేవలం ఒక విష్ మాత్రమే,
జస్ట్ ఒక విష్ మాత్రమే, ఏంటంటే తీసుకొచ్చినందుకు గాను వాళ్ళందరికీ శుభాకాంక్షలు, ఇంతేనా? లేదు 2 లక్షలు ఇస్తాము 3 లక్షలు ఇస్తాము అనేటువంటి ఒక పాయింట్ తప్ప ఇంకేమైనా ఉందా? ప్రపంచ వేదికల మీద అంటే ఏంటి, అంధుల క్రికెట్కి, అంధుల ప్రపంచ కప్కి అంతగా స్పాన్సర్షిప్ లేదు అంటే అంతగా ప్రమోషన్ ఎవరు చేస్తారులే అనేటువంటి ఒక చిన్న చూపు అనుకోవాలా? ఎక్కువ మంది ఎవరు చూస్తే వాళ్ళకేమో ఒక రకమైనటువంటి స్పాన్సర్షిప్. ఇదే నిజమైనటువంటి టాలెంట్ని గుర్తుపెట్టడం అంటే తప్పు కదా. నా మనసులో ఉండేటువంటిది ఇదే ప్రశ్న అండి, ఇదే ప్రశ్న మనకి. ఎందుకు లైమ్ లైట్లో అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం, సారీ టు బ్రింగ్ దోస్ నేమ్స్, సచిన్ టెండూల్కర్ కావచ్చు, లేదు అంటే విరాట్ కోహ్లీ కావచ్చు, రోహిత్ శర్మ కావచ్చు, హార్దిక్ పాండ్యా కావచ్చు, ధోని కావచ్చు, సైనా నెహ్వాల్ కావచ్చు, లేదంటే సానియా మిర్జా కావచ్చు, వీళ్ళందరికీ కాలొంకరా కన్నొంకరా? ఏమీ వంకరలు లేవే. అఫ్కోర్స్ వాళ్ళు కష్టపడ్డారు, వాళ్ళకి అన్నీ ఉన్నాయి, వాళ్ళు కష్టపడ్డారు, ఆ స్థాయికి వచ్చారు. రావడానికి వెనకాల ఈ కార్పొరేట్ కంపెనీలు, బ్రాండింగ్ కంపెనీలు, వీళ్ళు కూడా వీళ్ళు ఏం తక్కువయ్యారు? ఇది ప్రపంచ కప్ కాదా? ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల అంధుల క్రికెట్ టీమ్స్ తోటి వాళ్ళు ఆడి గెలిచి భారతదేశానికి ఆ కప్ తీసుకొచ్చారంటే ఇంకెంత గర్వపడాలి. వాళ్ళకి ఇంకా లోపాలు ఉన్నాయి, శారీరకమైనటువంటి లోపాలు. భగవంతుడు అన్యాయం చేసినా సరే నువ్వు అన్యాయం చేసావని చెప్పి మిగతా వాళ్ళు అంటూ ఉంటారు, కానీ మేము అనుకోవట్లేదు, ఇది మా అదృష్టం అనుకుంటున్నాం. వాళ్ళెవ్వరికీ లేనటువంటి ఒక అదృష్టం మాకుంది అని అనుకొని మేము దీంతో ముందుకు వెళ్తాం. ప్రపంచానికి మా ప్రపంచం మొత్తాన్ని చీకటి చేసేసిన ఇదిగో మేము వెలుగునిస్తున్నాం చూడండి అని నిరూపిస్తామని చెప్పి చాలా చక్కగా వాళ్ళు ప్రదర్శన చేశారే. కనీసం వాళ్ళకి ఏం చేయలేమా? ప్రభుత్వాలు ఏం చేయలేవా? మాట్లాడితే ఎమ్మెల్యేలు ఎంపీలు మేమేదో దేశ సేవ చేసేస్తున్నాం అన్నట్టుగా జీతాలు పెంచుకుంటూ వెళ్తారు. కానీ ఇలాంటి వాళ్ళకి ప్రోత్సాహం ఎక్కడ? ఎందుకు వాళ్ళకి అంటే మిగతా క్రీడాకారులతో పోలిస్తే ఎందుకు వాళ్ళకి అంత వివక్ష? ఎస్, డెఫినెట్గా వీ కెన్ కాల్ ఇట్ అస్ డిస్క్రిమినేషన్. ప్రపంచ ఛాంపియన్షిప్ గెలిచింది, BMW కారు ఇచ్చారు, స్థలం ఇచ్చారు, గవర్నమెంట్ పోస్ట్ ఇచ్చారు, యాజ్ అసిస్టెంట్ కలెక్టర్ కింద ఇంకో దాని కింద గ్రూప్ 1 ఉద్యోగం ఏదో ఇచ్చారు. మరి వీళ్ళకేమి ఇచ్చారు? ఇప్పటిదాకా ఒక్క వార్త కూడా లేదు. ఇప్పుడే కాదు ఇంకా చాలా అంతకుముందు చాలా ఉన్నాయి, కానీ ఒక్క వార్త కూడా లేదు వీళ్ళ మీద. ఏం తప్పు చేశారని వీళ్ళు. సో ప్రభుత్వాలు ఇక్కడ వాళ్ళ ఆలోచన ధోరణి అనేది మార్చుకోవాలి, ఖచ్చితంగా మార్చుకోవాలి. అండ్ డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు ఆ స్టెప్ తీసుకున్నారని కోరుకుందాం. ఎందుకంటే వ్యక్తిగతంగా ఆయన చేసినటువంటిది మాత్రమే కాకుండా ప్రభుత్వ పరంగా కూడా ఇప్పుడు మనం ఏదైతే చెప్పామో కొన్ని పాయింట్స్, వీటిని కూడా పరిగణలోకి తీసుకొని ఎస్ వీళ్ళు కూడా వాళ్ళకి ఏమాత్రం తక్కువ కాదు అనేటువంటి రీతిలో వాళ్ళకి ప్రభుత్వం సన్మానిస్తుంది, వాళ్ళకి కూడా ప్రోత్సాహకాలు కల్పిస్తుంది అని చెప్పి బలంగా కోరుకుందాం. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.